అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 12 మంగళవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. శ్రావణ మంగళవారం సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం. ఎందుకంటే మంగళవారం సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి. కాబట్టి ఈ రోజున గణపతిని పూజిస్తే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ క్షణాల్లో నెరవేరుతాయి. ఆగస్టు 12 సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 12 శ్రావణ మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన చతుర్థి. ఈ రోజున చేసే గణపతి పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభించి అదృష్టం, ఐశ్వర్యం వరిస్తాయి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించాలి. పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి. మందార పూలతో గణపతిని పూజిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి. అలాగే అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి అక్షింతలతో పూజించి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ 2 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. సంకటహర చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టాలి. ఈ ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు ఒక ఎరుపు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ల బియ్యం పోసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే దక్షిణ కూడా సమర్పించి మీ కోరికను మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టండి. ఈ విధంగా ముడుపు కట్టి గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ ముడుపును గణపతి ముందే పెట్టుకోవాలి. ముడుపుకు నమస్కారం చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇక గణపతికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు, అరటి పండ్లు, ఉండ్రాళ్లను నివేదించాలి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం సిద్ధిస్తుంది. ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గణపతికి గరికను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు 21 యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి గణపతి చిత్రపటానికి వేయండి. గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ వ్రతాన్ని చేసేవారు సంకటహర చతుర్థి వ్రత కథను ఖచ్చితంగా చదవాలి లేదా వినండి. ఈ కథకు చాలా శక్తి ఉంటుంది. వ్రత కథ చదివిన తర్వాత చివరగా గణపతికి హారతి ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా గణపతిని పూజించి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పతీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం ఉంటుంది. ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి 11 ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి.
గణపతి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జన్మజన్మల అదృష్టం వరించి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండ్లను నివేదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. జిల్లేడు మొక్కలో వినాయకుడు నివసిస్తాడు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే మనలో చాలా మందికి ఒక సొంతిల్లు కట్టుకోవాలని ఉంటుంది. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు బెల్లాన్ని తినిపించండి. మీ చేతుల మీదుగా ఆవుకు బెల్లాన్ని తినిపించి ఆవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయించండి. ఇక మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేసేయాలి. ఎవరైతే ఉదయం 6 గంటల్లోపు స్నానం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఈ చతుర్థి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ చతుర్థి రోజున రుణగ్రహీత గణేశ స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ రోజున చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించిన వారికి కష్టాలన్నీ తీరిపోయి తరతరాల ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తుంది. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.